కాన్ఫిడెన్స్ అంటారు దీన్ని. ఓకే, జీరో హెయిర్ ఫాల్. చూసారు ఇది ఒక్క హెయిర్ ఫాల్ లేదు. చిన్నప్పుడు మంచి మంచి హెయిర్స్ ఉండి ఇప్పుడు మంచి మంచి అప్పుడే మంచి మంచి హెయిర్స్ ఉండి మంచి మంచి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తూ కూడా ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, తల మీద హెయిర్స్ లేక బట్టతలతో ఉండటము. మేము ఇప్పటివరకు చాలా హెయిర్ ప్రొడక్ట్స్ వాడాము, మాకు ఎలాంటి రిజల్ట్స్ రాలేదు, ఉన్న జుట్టు కూడా పోయింది, డబ్బులు పోయినాయి అనుకుంటారు. అసలు మీ నిర్ణయమే రాంగు. ఒక మంచి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్న ముందు చేతుల్లో బాటిల్ పట్టుకుని నోట్లో గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ గాల్లో జుట్టు లేపుకుంటే ఇలాంటివి చూసి ఇంప్రెస్ అయ్యి బాటిల్ని కొనుక్కొని వాడేస్తారు. ఎందుకు రిజల్ట్స్ వస్తాయి? ఇప్పుడు నుంచైనా ఒక ప్రోడక్ట్ కొనే ముందు ఆ ప్రోడక్ట్లో రిజల్ట్స్ ఉన్నాయా లేవా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా, అసలు చెప్పిన వాళ్ళు వాడుతున్నారు లేదా, ఇలాంటి చూసిన తర్వాత మాత్రమే ప్రోడక్ట్ సెలెక్ట్ చేయను, అప్పుడే రిజల్ట్స్ వస్తాయి. శ్రీగన్ హెయిర్ ప్రోడక్ట్ స్పెషల్ లైవ్ డెమో వీడియోస్, అలాగే ఎవ్రీ కస్టమర్ని చాలా స్పెషల్గా ఫాలోఅప్ చేపిస్తూ ఉంటాం. చాలా అంటే చాలా. ఓకే, సో ఎంత స్పెషల్గా అంటే వాడిన వాళ్ళకి మాత్రం తెలుస్తూ ఉంటుంది. ఓకేనా, వాడిన వాళ్ళు మా యొక్క యూట్యూబ్ కామెంట్స్ వస్తే మీకు తెలుస్తుంది మేము కస్టమర్ని స్పెషల్గా ఫాలోఅప్ చేపిస్తున్నామా లేదా అని. ఓకేనా, సో ఈ ప్రాసెస్లో ఇది మన తలస్నానం చేయడానికి ఒక ప్రాసెస్ కావాలి. ఓకేనా, తలస్నానానికి ఒక ప్రాసెస్ అంటే సో ఒక ₹10 షాంపూ ఉంటే సరిపోతుంది తలస్నానం చేయడానికి, ₹1 షాంపూ ఉంటే కూడా సరిపోతుంది తలస్నానం చేయడానికి. ఓకేనా, సో ఇక్కడ శ్రీగన్ హెయిర్ ప్రోడక్ట్లో మీకు వచ్చేసరికి ఓకే, సో ఒక ప్రాసెస్ ఇస్తున్నాము. ఈ ప్రాసెస్ వల్ల ఉపయోగం ఏమిటంటే షాంపూ, కండిషనర్, హెయిర్ సిరమ్ 3 మీరు ఒకేసారి మీ హెడ్ మీద అప్లై చేస్తూ ఉంటారు. ఓకేనా, సో షాంపూ కానీ, కండిషనర్ కానీ, హెయిర్ సిరమ్ కానీ 3 ఒకేసారి మీ హెడ్ మీద ఒకేసారి ఒకే టైంలో ఎలాంటి టైం కేటాయించకుండా ఒక తలస్నానం చేయటం వల్ల సో ఈ 3 ప్రాసెస్లు అనేది మీరు ఒకేసారి పొందుతారు, ఈ 3 బెనిఫిట్స్ అనేది. ఓకేనా, సో మీరు హెయిర్ కండిషనర్ అందంగా ఉండాలి, మంచిగా ఉండాలంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి కొన్ని వేలు పెట్టి కొన్ని వందలు పెట్టి వేలు పెట్టి మంచిగా చూపించుకుంటారు. అది 1 రోజు 2 రోజులు మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ రోజులు ఏమవుతుంది, తర్వాత నుంచి ఉన్న హెయిర్ ఊడిపోతా, ఉన్న హెయిర్ మొత్తం డ్యామేజ్ అయిపోతా, సో వరిగెట్లాగా తయారైపోతుంది లాస్ట్కి. ఇది ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, అనుభవం లేని వాళ్ళు ఈరోజు చెక్ చేసుకోండి. ఓకేనా, సో ఈ ప్రోడక్ట్ వల్ల స్పెషల్ ఏంటంటే మిమ్మల్ని చాలా న్యాచురల్గా తీసుకెళ్తాము. ఓకేనా, ఇది ఓన్లీ షాంపూ మాత్రమే కాదు, షాంపూ ఫార్ములా ప్లస్ కండిషనర్ ఫార్ములా ప్లస్ సిరమ్, ఈ 3 ఫార్ములాలు ఒకే ప్రాసెస్లో ఉంటాయి. షాంపూ ఫార్ములా, కండిషనర్ ఫార్ములా, సిరమ్ ఫార్ములా, ఈ 3 ఫార్ములా అనేది ఒకే ప్రాసెస్లో ఉంటాయి. ఈ ఒకే ప్రాసెస్ని మీరు హెయిర్ వాష్ చేయడం వల్ల ఈ 3 బెనిఫిట్స్ అనేది మీరు ఒకేసారి మీరు పొందుతారు. ఓకేనా, సో ఫస్ట్ హెయిర్ వాష్లోనే మీకు ఆ బెనిఫిట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ప్రాసెస్కి వెళ్ళే ముందు ఒక చిన్న మాట చదువుతున్నాను. ఒక నార్మల్ పొలాన్ని పండించడానికి, ఒక మెట్ట పొలాన్ని పండించడానికి, మెట్ట పొలం అంటే భూమిలో నాణ్యత తగ్గిపోయిన దాన్ని మనం పండించడానికి చాలా కష్టపడాలి, అంటే మెట్ట పొలం అంటారు. ఓకేనా, సో భూమిలో నాణ్యత తగ్గిపోయింది అనుకోండి, ఏమవుతుంది, మనం ఎక్కువగా మనీ ఖర్చు పెట్టాలి, ఎక్కువగా శ్రమ చేయాలి, ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. నేను మళ్ళీ చదువుతున్నాను. మంచి పొలంలో విత్తనాలు వేయగానే మొలకలు వస్తాయి, చెట్లు అయిపోతాయి, పూలు కాయలు అన్నీ వచ్చేస్తాయి. కానీ ఇక్కడ మెట్ట భూములు అలా కాదు. ఓకేనా, సో శ్రమ ఎక్కువ చేయాలి, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలి, జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. సో తీసుకోకపోతే ఏమవుతుంది, ఇలాంటి ప్రాసెస్ని మీరు చేయకపోతే అక్కడ మనం మొక్కని మనం పండించలేము, ఆ పంటని మనం పొందలేము. ఓకేనా, సో వేసిన ప్రతిసారి లాస్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ కూడా అంతే, మన హెయిర్స్ కూడా హెల్తీగా ఉన్నప్పుడు మనం ఎలాగన్నా ఓకే, కానీ ఒక్కసారి హెయిర్ పెరగకపోవడం స్టాప్ చేసినా, హెయిర్ పెరగపోయినా, హెయిర్ డ్యామేజ్ అయినా, హెయిర్ ఫాల్ స్టార్ట్ అయినా, ఇలాంటి టైంలో మీరు వాడుకునే నార్మల్ ప్రొడక్ట్స్ అనేవి అస్సలు పనిచేయవు. సో పనిచేస్తాయి అని ఎవరికైనా అనిపిస్తే ఈ రోజు నుంచి 10 రోజులు చెక్ చేసుకోండి. ఇంకా అనుభవం లేని వాళ్ళు మీరేం చేస్తారంటే మీ సర్కిల్లో కానీ, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, మీ ఊర్లో కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా చిన్నప్పుడు మంచి మంచి హెయిర్స్ ఉండి ఇప్పుడు మంచి మంచి అప్పుడే మంచి మంచి హెయిర్స్ ఉండి మంచి మంచి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తూ కూడా ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, తల మీద హెయిర్స్ లేక బట్టతలతో ఉండటము, లేదంటే పిలకలు వేసుకుని చిన్న చిన్న హెయిర్స్ వేసుకుని అప్పుడు హెయిర్కి ఇప్పుడు హెయిర్కి సంబంధం లేకుండా ఉండటము మీరు చాలామంది చూసే ఉంటారు. ఎందుకంటే ఇది హెయిర్ ఫాలే కదా, ఏమవుతుందిలే అనుకుంటారు, తగ్గుతుందిలే అనుకుంటారు, రేపు తగ్గుతుందిలే, ఎన్నింటి తగ్గుతుంది, 10 రోజులు తగ్గుతుంది, 1 ఇయర్కి తగ్గుతుందిలే అనుకుంటారు. తగ్గుతుంది, ఏం తగ్గుతుంది, ప్రాబ్లం కాదు, మీ తల మీద జుట్టు తగ్గుతుంది. ఈ మాట నేను అబద్ధం చెప్పాను మీకు అనిపిస్తే మీ సర్కిల్లో ఉన్న వాళ్ళు మీరు అబ్జర్వ్ చేయండి. మీకు అనుభవం ఉంటే ఓకే, అనుభవం లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు మీకంటే మీరు చూసిన మీకు ఆల్రెడీ అనుభవం ఉండే ఉంటుంది. ఓకే, సో ఓకేనా,
ఇక్కడ మీరేం చేయాలి, అన్నీ కావాలి. ఒక మంచి కర్రీ చేసుకోవాలంటే మటన్ తెచ్చుకుంటే మాత్రం సరిపోదు, మటను వాల్యుబులే, కానీ మటన్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే సరిపోదు కదా. సో దానికి కావాల్సిన అన్నీ కావాలి, మసాలా, ఆయిల్, ఉప్పు, కారం అన్నీ కావాలి కదా. సో ఇక్కడ కూడా మేము ఇచ్చే శ్రీగణ్ హెయిర్ ప్రోడక్ట్ షాంపూ ప్లస్ కండిషనర్. ఓకే, ఇది షాంపూ ప్లస్ కండిషనర్. ఈ రెండు లేకపోతే మీ ఫార్మర్ చేయొద్దు. నేను మళ్ళీ చదువుతున్నాను, ఆ రెండు మేము ఇచ్చే ఆ రెండు లేకపోతే ఈ ఫార్మర్ చేయొద్దు. ఈ ఫార్మర్ ఒకవేళ వేరే వేరే షాంపూలతో చేయటం ఏదో చేశారనుకోండి, ఫస్ట్ హెయిర్ వాష్లన్నీ మొత్తం జుట్టు మొత్తం ఊడిపోయింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో మా దగ్గర వేరే ఆరెంజ్ కలర్ షాంపూ కూడా ఉండేది, ఆ షాంపూ కూడా ఈ ఫార్మర్ అనేది సెట్ కాలేదు. ఓకేనా, సో మేము అన్ని రకాలుగా ప్రయోగాలు చేసి 5 సంవత్సరాల బట్టి దీని మీద ప్రయోగాలు చేసి ఎక్స్పెరిమెంట్ చేసి మంచిగా ఒక బెనిఫిట్స్ వచ్చిన తర్వాతే మార్కెట్లో అనేది అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఒక శ్రీగణ్ హెయిర్ ప్రోడక్ట్ ఎంత బాగా సక్సెస్ అవటానికి మెయిన్ రీజన్ ఎవ్రీ కస్టమర్ మేము చాలా స్పెషల్గా ఫాలో అప్ చూపించడం వల్లనే. ఓకేనా, సో వీడియోకి వెళ్ళే ముందు మీకు చిన్న మాట, మేము శ్రీగణ్ హెయిర్ ఆయిల్, షాంపూ, లిక్విడ్ 3 బాటిల్ ఇస్తాము, ఒక స్పూన్ కూడా ఇస్తాము, ఒక కుంభో క్యాప్ అంటే బ్లాక్ దువ్వెన క్యాప్. ఓకేనా, సో ఫస్ట్ టైం మాత్రమే ఒక స్పూను, ఒక హెయిర్ కుంభు అంటే క్యాప్, దువ్వెన అంటే క్యాప్, ఈ రెండు మాత్రం ఫ్రీ ఇస్తాం. ఓకేనా, ఫస్ట్ టైం మీ దగ్గరకు వచ్చినప్పుడు వాటిని దాచుకోండి. ఓకేనా, పడేసేసి మళ్ళీ వస్తాను అనుకోమాకండి. ఫస్ట్ టైం మాత్రమే పే చేస్తాం. మళ్ళీ మీకు కావాలనుకుంటే స్పెషల్గా ఆర్డర్ పెట్టాలి, 30 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తర్వాత మీరు చేయాల్సిన మైదీ స్టెప్, ఈ రెండు అవి లేకపోతే మీరు చేయొద్దు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఫార్మ్ అనేది చేయొద్దు. ఓకే, చేయొద్దు. ఓకేనా, సరే. ఈ వీడియో ఎవరికైనా లింక్ ఇచ్చామనుకోండి, వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. మేము లింక్ ఇచ్చాము అంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు 1 year దాటిన వాళ్ళ వరకు మాత్రమే ఈ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాం. ఇప్పటి నుంచి అందరికీ ఇవ్వాలని మేము డిసైడ్ అయ్యాము. అది కూడా మేము లింక్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే ఉపయోగించండి, వేరే వాళ్ళకి వేరే ప్రాసెస్ ఇస్తూ ఉంటాం. ఓకేనా, ఈ మాట కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఈ ప్రాసెస్లో మీకు ఏమేమి కావాలి మొత్తం చదువుతున్నాను. మిక్సీ కావాలి. ఓకేనా, సో మా దగ్గర చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి, చాలా ఫార్ములా ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మీకు ఈ ప్రాసెస్ నచ్చలేదు అనుకోండి, వేరే ప్రాసెస్ ఇస్తాం. మా దగ్గర 4 రకాలు ఉన్నాయి, 4 బెస్ట్ మెథడ్స్ ఉన్నాయి. అందులో మిక్సీ లేనిది కూడా మీరు చేయొచ్చు, కానీ ఈ ప్రాసెస్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా, సో చెప్పాం కదా, మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళి హెయిర్ సిల్కీ స్మూత్ మొత్తం తెప్పించుకుంటూ ఉంటారు, ఎక్కువ మనీ ఖర్చు పెట్టేసేసి. ఓకేనా, సో దానివల్ల మీకు ఏమవుతుందంటే 2-3 రోజుల వరకు బాగుంటుంది, తర్వాత నుంచి హెయిర్ మొత్తం ఊడిపోతూ ఉంటుంది, హెయిర్ డ్యామేజ్ అవుతుంటుంది. ఆల్రెడీ అనుభవం వాళ్ళకి తెలుస్తుంది, అనుభవం లేని వాళ్ళు చెక్ చేసుకోండి. ఇలాంటి పెద్ద మిక్సీ మీ దగ్గర లేదనుకోండి, ఇలాంటి చిన్నవి ఉంటాయి, ఆన్లైన్లో ఉంటాయి చూడండి, జ్యూస్ పాయింట్లే, 300 రూపాయలే జస్ట్. ఓకేనా, కాలేజ్ స్టూడెంట్స్ కానీ చిన్న జాబులు చేసుకునే వాళ్ళు కానీ ఇలాంటి కొనుక్కొని ఆన్లైన్ కొనుక్కోండి. ఓకేనా, మిక్సీతో ఏం పని ఉందంటారా, వీడియో మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది. ఓకేనా, సో ఇక్కడ నేను 4 బనానాస్ తీసుకున్నాను, పెద్దవి. సో ఎన్నైనా తీసుకోండి. ఈ గ్లాస్తో 2 మెజర్మెంట్ తీసుకోండి. ఓకేనా, 2 సార్లు తీసుకోండి, 2 కప్స్. పెద్ద గ్లాసు అంటే మన వాడతాకి పెద్ద గ్లాసెస్ ఉంటాయి కదా, డాబర్ హనీ తీసుకోండి. రోడ్ల పక్కన హనీలు తీసుకోవద్దు, చెట్ల కింద ఇప్పుడే పీక్కొచ్చాము అంటూ ఉంటారు. అది ఆల్రెడీ బెల్లం పాకం పోసేసి ఆ కొమ్మల మీద మనకి పిండిస్తారు, అలాంటివి తీసుకోవచ్చు. అది వెరీ డూప్లికేట్ అంటాను నేను. ఓకేనా, ఓకే, ఈ మొత్తం కావాలి. ఫిల్టర్ చేయడానికి ఒకటి కావాలి మీకు. ఓకే, సో ఇప్పటి వరకు నేను అసలు ప్రాసెస్ స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేయకముందు చాలా చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి మొత్తం చాలా అవసరము. మీ యొక్క ప్రాబ్లము, మీరేం చేయాలి, ఇది తెలిసినప్పుడే ఎక్కడి నుంచి మనం ఎలా ఉండాలి మీకు తెలుస్తుంది. ఓకేనా, సో నేను మళ్ళీ చదువుతున్నాను, తలస్నానం చేయడానికి 10 రూపాయల షాంపూ ఉపయోగించడం సరిపోతుంది, అది మన హెయిర్ బాగున్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు. కానీ హెయిర్ ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత చాలా ఖర్చు పెట్టాలి, గుర్తుపెట్టుకోండి, చాలా చేసుకోవాలి. ఓకేనా, సో ఇప్పుడు మనం నార్మల్ టైంలో కూడా మనం ఎలా ఉన్నా కూడా సరిపోతుంది, కానీ జ్వరం వచ్చినప్పుడు కేర్ తీసుకోవాలి. తగ్గుతుంది అనుకుంటే తగ్గదు. ఓకేనా, సో ఇంకా తగ్గుతుంది అన్నారు అనుకోండి, ఆ నార్మల్ ఫీవర్ అనేది డోస్ ఎక్కువ అవుతుంది. ఓకేనా, వైరల్ ఫీవర్గా మారిపోవచ్చు. ఇంకా అక్కడగా లైట్ తీసుకుంటే ఏమవుతుంది, ప్రాణం పోతుంది. ఓకేనా, సో లైట్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, స్టార్టింగ్గా లైట్ తీసుకుంటే 2 రూపాయల ట్యాబ్లెట్తో పోతుంది. ఇంకా లైట్ తీసుకుంటే కొన్ని వేలల్లో
అక్కడితో క్లియర్ అయిపోతుంది. ఇంకా లైట్ తీసుకుంటే ప్రాణం పోతుంది. ఇక్కడ కూడా మన హెయిర్స్ జస్ట్ అంతే, సేమ్ ప్రాసెస్. ఓకేనా ఓకేనా ఎలాంటి ప్రాబ్లం లేనప్పుడు అద్రిఫై షాంపూ సరిపోతుంది. ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత దానికి తగ్గట్టుగా మెయింటైన్ చేసుకోవాలి. జాగ్రత్తలు, కేరింగ్, మనీ అన్నీ ఖర్చు పెట్టుకోవాలి. ఓకేనా. సో ఈ ప్రాసెస్ వల్ల మీకు మళ్ళీ చదువుతున్నాను. హెయిర్ షాంపూ, హెయిర్ కండిషనరు, హెయిర్ సిరమ్, ఈ మిక్సింగ్ 3 ఫార్ములా అనేది ఒకే ప్రాసెస్లో మీకు వస్తాయి. ఇవి కూడా మీరు ఎలాంటి టైం కేటాయించకుండా హెయిర్ వచ్చేసి బయటకు రాబట్టుతాయి. ఓకేనా. దీని యొక్క బెనిఫిట్స్ ఇది. ఓకే. ఇంకా మీరు చేసే ఉపయోగం అనేది మొత్తం మీకు డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. డెమో మొత్తం చేస్తున్నాను. సో ఎంతెంత మెజర్మెంట్ తీసుకుంటున్నాను, ఎలా తీసుకుంటున్నాను మొత్తం మీరు ఐడెంటిఫై చేసుకుని చూసుకోవాలి. ఓకే. సో 1-2 సార్లు మీరు వీడియో మొత్తం చూసుకోవాలి అర్థం కాకపోతే. సో ఒక మిక్సీ గిన్నెలో బనానాస్ ఇలాంటివి తీసుకోండి మంచిగా. ఓకేనా. మంచిగా ఉండాలి. సో హార్డ్గా చాలా గట్టిగా ఉండాలి. ఓకేనా. కుళ్ళిపోయినవి, మెత్తబడిపోయినవి తీసుకోవద్దు. వాటి వల్ల రిజల్ట్స్ రావు. మీకు గట్టిగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి మంచిగా. ఓకేనా. సో ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా మంచిగా గట్టిగా ఉండాలి. ఓకేనా. సో గట్టిగా ఉన్నవి తీసుకొని మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇందులో మీరు ఎలాంటి వాటర్ అనేది వేయని అవసరం లేదు. ఓకేనా. సో శ్రీగన్ హెయిర్ ప్రోడక్ట్ వాడే వాళ్ళు నేను ముందుగా చదువుతున్నాను. ఈ ప్రాసెస్ చేసిన తర్వాత ఫస్ట్ హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అవ్వాలి. ఓకేనా. దాని తర్వాత మళ్ళీ మీకు వేరే ఫార్ములా చదువుతాను. అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ వాష్కి మళ్ళీ వేరే ఫార్ములా చదువుతాను. ఓకేనా. సెకండ్ హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇన్ఫర్మేషన్ అవ్వాలి. ఓకేనా. సో సెకండ్ హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఓకే. ఇచ్చిన తర్వాత మళ్ళీ మూడు హెయిర్ వాష్లు ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఖచ్చితంగా మాకు ఇవ్వాలి. ఇవ్వలేదు అనుకోండి, నేను చెప్పే రిజల్ట్స్ మీకు రావు. ఓకేనా. సో ప్రోడక్ట్ మనీ పెట్టి తీసుకుంటారు కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చుకుని వాడుకోవడం అనేది మీరు కొంతమంది చేయట్లేదు. దానివల్ల మీకు రిజల్ట్స్ రావు, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో రిజల్ట్స్ అనేసరికి మీకు ఖచ్చితంగా రావాలి అనుకుంటే నేను చెప్పింది మీరు ఖచ్చితంగా పాటించుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో నేను మళ్ళీ చెబుతున్నాను, శ్రీగన్ హెయిర్ ప్రోడక్ట్ ఉపయోగించే ముందు మీరు ఖచ్చితంగా మమ్మల్ని ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఫస్ట్ హెయిర్ వాష్లు 3 హెయిర్ వాష్లు అనేది మా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా. ఈ ప్రాసెస్ 1-2 సార్లు ఎందుకు చెప్పానంటే అలా చేయడం వల్ల మీకు రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే మీరు ఫేస్ చేసే హెయిర్ ప్రాబ్లమ్స్ అయినా దీంట్లో ఎలాంటి వాటర్ పోయలేదు, వాటర్ పోయకుండా మిక్సీ పట్టండి. ఓకేనా. సో ఎందుకు ఫాలోఅప్ చేసుకోవాలంటే మీరు ఫేస్ చేసే హెయిర్ ప్రాబ్లమ్స్ అయినా మీ యొక్క ప్రాబ్లం అయినా మీరు వాటర్ ఉపయోగిస్తున్నారు కదా, ఆ వాటర్ అయినా ఈ మొత్తం బేసెస్కినే మీకు రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంటుంది. ఈ మొత్తం రిజల్ట్స్ రావాలంటే మీరు మమ్మల్ని స్పెషల్గా ఫాలోఅప్ చేసుకోవాలి. ఓకేనా. ఒకవేళ మేము మర్చిపోయిన కూడా మీరు ఫస్ట్ హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, సెకండ్ హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, 3 హెయిర్ వాష్లు అనేది ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత ఒక ప్రోడక్ట్ టోటల్గా ఎలా వాడుకోవాలి, పర్మనెంట్ డెమో అనేది మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ పర్మనెంట్ డెమో మీరు తీసుకోకుండా వాడుకోవడం వల్ల కూడా ఎలాంటి ఉపయోగాలు ఉండవు, ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ డెమో ఎప్పుడు ఇస్తామంటే ఫస్ట్ హెయిర్ వాష్ 3 అయిపోయిన తర్వాత మాత్రమే ఇస్తాం. ఓకే. తీసుకున్న తర్వాత మీరు మెజర్మెంట్ తీసుకోండి ఖచ్చితంగా. ఇలా మెత్తగా జ్యూస్ పట్టండి. మిగిలింది అనుకో తినేసేయండి. ఓకే. సో 1 2
ఓకే, నేను మళ్ళీ చదువుతున్నాను. మీరు బయట బ్యూటీ పార్లర్లో వేలు పెట్టి కూడా మీరు ఆ బ్యూటీ బెనిఫిట్స్ పొందుతూ ఉంటారు, సిల్కీ స్మూత్ ఇలాంటి హెయిర్స్ మొత్తం. ఓకేనా? సో అలాంటి వల్ల కూడా మీకు బయట కండిషనర్ వాడినా, హెయిర్ కండిషనర్ వాడినా, హెయిర్ సిరమ్స్ వాడినా, బ్యూటీ పార్లర్కి వెళ్ళినా ఈ మొత్తం మీకు లాస్ట్కి ఏమవుతుందంటే హెయిర్ డ్యామేజ్ అవుతుంది, హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, లాస్ట్కి త్వరగా వైట్ హెయిర్స్ త్వరగా వస్తూ ఉంటాయి. ఈ 3 ప్రాసెస్ల వల్ల మీకు త్వరగా హెయిర్ డ్యామేజ్ అయిపోతే త్వరగా మీ హెయిర్స్ అనేది మీకు కంఫర్ట్గా ఉండదు. ఓకేనా? సో మేము చెప్పే ఈ ప్రాసెస్ వల్ల న్యాచురల్ ప్రాసెస్ ఈ 2 లేకపోతే మీరు చేయొద్దు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఓకే, సో బెనిఫిట్స్ అంటారా, సిల్కీ స్మూత్ బౌన్సీ, అలాగే గ్రోత్ రీగ్రోత్ మొత్తం మీకు ఫస్ట్ డే నుంచే స్టార్ట్ అవుతాయి. హెయిర్ ఫాల్ కంట్రోల్, డాండ్రఫ్ కంట్రోల్, సిల్కీ స్మూత్, షైనీ, బౌన్సీ మొత్తం 1 డే రిజల్ట్స్ అని మీరు ఖచ్చితంగా పొందుతారు కన్ఫామ్గా. ఓకేనా? సో మేము మందులో పడిపోయి నేను ఎంత ఇస్తానో మర్చిపోయాను. ఓకే, 2 వేసాను. ఓకే, ఇంకా మిగిలింది. సో అది మరి తాగేయటమో ఏదో ఒకటి చేయండి. ఓకే, సో దీంతో నేను 2 గ్లాసులు వేసాను, 2 గ్లాసులు వేసాను దీంతో. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. వేసిన తర్వాత మిక్సీలో ఉందనుకో తీసేసుకోండి. ఓకే, ఈ 2 అనేది మళ్ళీ రివర్స్ వేయండి. ఓకేనా? సో మన మెజర్మెంట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. గుడ్డుగా వేయొద్దు. గుడ్డుగా వేశారనుకోండి మీకు మీరు చెప్పే రీల్స్ అనేవి మీకు రావు. ఓకేనా? సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఎంత టైం పట్టింది కానీ. ఓకేనా? సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఎంత టైం పట్టింది కానీ యాక్చువల్లీ ఎంతైతే మీకు మీరు చేసుకుంటే 2-3 నిమిషాలు అయిపోతుంది. గ్లాస్ వాటర్. ఓకే, తర్వాత మళ్ళీ మిక్సీ పట్టండి. ఫస్ట్ మనం ఎందుకు వేయలేదండి వాటర్, మనకి ఎలాంటి వాటర్ వేయకుండా జ్యూస్ కావాలి. కరెక్ట్గా మెజర్మెంట్ 2 గ్లాసులు జ్యూస్ వేసాను, దీంతో 2 గ్లాసులు వేసాను. ఇది టీ తాగే గ్లాసు. ఓకేనా? సో నేను మళ్ళీ చెప్పాను, మళ్ళీ చదువుతున్నాను కూడా. ఓకే, ఏం చదువుతున్నానంటే మన హెయిర్ ఒక్కసారి పెరగపోయినా, హెయిర్ డ్యామేజ్ అయినా కూడా మనం ఎక్కువగా మనీ ఖర్చు పెట్టాలి, ఎక్కువగా టైం ఇవ్వాలి, ఎక్కువగా కేరింగ్ తీసుకోవాలి. ఇవి ఏమి తీసుకోపోతుంది, ఏమవుతుందంటే రోగం వచ్చినప్పుడు ఏమవుతుంది, లైట్ తీసుకుంటే లాస్ట్కి ప్రాణం పోతుంది చెప్పాను కదా. సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్ నడుస్తుంది. ఇలా మగ్గులో ఇలా గుంటలాగా పెట్టుకోండి. ఓకేనా? పెట్టుకున్న తర్వాత వీటి నుంచి క్లాత్ జరగకుండా చేయి పట్టుకోండి. బ్యాక్ సైడ్ నుంచి ఈ మిక్సీ బౌల్ అనేది క్లాత్ జారకుండా సపోర్ట్ వేస్తాను నేను. ఓకేనా? మిక్సీ గిన్నె బౌల్ అనేది బ్యాక్ సైడ్ క్లాత్ జారకుండా మీరు సపోర్ట్ ఇచ్చుకుంటూ తీసుకోండి. ఒకళ్ళే వేసుకున్నప్పుడైతే. సో ఇద్దరు అనుకోండి, సపోర్ట్ ఉంటుంది. ఈ ఫిల్టర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్లాత్ ఒకటి మీరు మెయింటైన్ చేసుకోండి. సో నేను మళ్ళీ చదువుతున్నాను, ఇలా ఫిల్టర్ చేయడం చాలా ఇంపార్టెంట్.
నేను మళ్ళీ చదువుతున్నాను. ఇలా వచ్చింది. ఇలా ఫిల్టర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫిల్టర్ ఎందుకంటారా, ఈ పీసులు వస్తాయి ఇక్కడ, ఈ పీసులు ఇలాంటివి వస్తాయి కదా, ఇవి మీ హెయిర్స్ని గడ్డి పట్టినట్టు పట్టేసుకుంటా ఉంటాయి ఈ మీరు ఫిల్టర్ చేయకపోతే. ఓకే, తర్వాత మీరు చేయాల్సిన స్టెప్, ఫస్ట్ లిక్విడ్ వేయండి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ రెండు లేకపోతే ఫార్మ్ వచ్చేది. వేరు షాంపూలు చేసారనుకోండి, మీరు ఫస్ట్ హెయిర్ వాష్లోనే మొత్తం జుట్టు మొత్తం కోల్పోతారు. ఓకేనా. సో మీరు ఇచ్చిన ఆరెంజ్ కలర్ షాంపూ కూడా దీన్ని సెట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ షాంపూలు దీనికోసమే మనం లాంచ్ చేసాం. ఓకేనా. సో ఈ ప్రాసెస్ వల్ల మీకు ఈ రెండు ఉంటే మీరు 4 ప్రాసెస్ చేయొచ్చు. ఇది ఒక ప్రాసెస్. సో ఇంకొక 3 ప్రాసెస్లు ఉన్నాయి. అవి మీకు ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 3 హెయిర్ వాష్లు ఎక్స్ప్లెయిన్ చేయమన్నాం కదా, అందుకే. ఒక స్పూన్ సరిపోతుంది. ఓకేనా. ఇది కూడా ఒక స్పూనే సరిపోతుంది. ఈ వీడియో ఎవరికైతే లింక్ ఇస్తామో వాళ్ళు ఉపయోగించుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఒక స్పూన్ సరిపోతుంది. ఓకేనా. సో ఇంత వాటర్ చూసుకున్నాము, ఇంత జ్యూస్ చూసుకున్నాము, అయినా ఇది ఒక స్పూనే సరిపోతుందా అనుకుంటారు. ఇవి వెరీ వెరీ క్వాలిటీ. ఓకేనా. చూడడానికి స్మాల్గా ఉంటాయి కానీ ఇవి చాలా క్వాలిటీ ఎక్కువ. ఓకే. తర్వాత డాబర్ హనీ తీసుకోండి. మీకు దొరికే హనీ ఉంటే తీసుకోండి. ఫస్ట్ డాబర్ బ్రాండ్కి ఇంపార్టెంట్ అవ్వండి. ఓకేనా. లేదంటే మీకు దొరికే బ్రాండ్ తీసుకోండి. లేదనుకోండి రోడ్ల పక్కన దొరికే తేనె అయితే అస్సలు కొనవద్దు, గుర్తుపెట్టుకోండి. ఒక స్పూను. తర్వాత మొత్తం మిక్స్ చేసేసింది ఇలా. ఓకే, ఇలా నురగొచ్చింది, చూసారు కదా, నురగొచ్చింది. సో దీంతో హెయిర్ వాష్ చేసేసేయండి. ఓకేనా. సో ఎవరైనా 2 వాషులు చేయండి. 2 వాషులు అంటే ఈరోజు ఒక వాష్, రేపు ఒక వాష్ కాదు. దీన్నే 2 వాష్గా ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ వాష్ మన హెడ్ మీద నురగరంగానే వాటర్ పోసేసుకోండి. మళ్ళీ 2 సార్లు మళ్ళీ మీ తల మీద వెంటనే నురగ తెప్పించండి. ఓకేనా. తలస్నానం చేసినప్పుడు చేతులు పెట్టి గోగటాలు, ఎక్కువ గోగటాలు కాదు. తలలో చుండ్రు దూరుతున్న వాళ్ళు మీ చేతి గోళ్ళతో ఒక రౌండ్ వేయండి చాలు ఇలా. ఓకేనా. సో నార్మల్ వాళ్ళు మీ తల మీద నురగ వస్తే చాలు, అలా ప్లాన్ చేసుకోండి. ఓకేనా. ఇది ఓకే. సో ఎవరైనా మీ హెడ్ మీద ఏం చేస్తారు, లేడీస్ అండ్ బాయ్స్ అయినా మీ హెడ్ మీద నురగని ఎక్కువ ఫామ్ చేయండి. లేడీస్కి ఎక్కువ లాంగ్ హెయిర్ ఉంటుంది కాబట్టి మీ తల మీద వచ్చిన నురగని కిందకి లాగండి, ఫామ్ చేయండి. ఓకేనా. చాలా సింపుల్గా సరిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పుడు ఇది చెబుతున్నాను వినండి. ఇది ఓన్లీ షాంపూ మాత్రమే కాదు. షాంపూ ఫార్ములా, కండిషనర్ ఫార్ములా, హెయిర్ సిరమ్ ఫార్ములా, ఈ 3 ఫార్ములా అనేది ఇందులో కలిపి ఉందా అంటే మిక్స్ అయి ఉందా. ఓకేనా. ఓకే. ఇది ఓన్లీ షాంపూ మాత్రమే కాదు. నేను మళ్ళీ చదువుతున్నాను, ఇది ఓన్లీ షాంపూ మాత్రమే కాదు. మీకు ఎలాంటి టైం ఎక్కువగా కేటాయించకుండా, ఎక్కువ మనీ ఖర్చు పెట్టకుండా మంచిగా చాలా సింపుల్గా 3 ప్రాసెస్ ఒకేసారి నడుస్తున్నాయి. హెయిర్ షాంపూ, హెయిర్ కండిషనర్, హెయిర్ సిరము, ఈ 3 ప్రాసెస్లు అనేది మీ హెడ్ మీద ఒకే టైంలో చాలా సింపుల్గా హెయిర్ వాష్ చేయడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ పొందుతారు. ఓకేనా. సో పొందేరా లేరా, ఫస్ట్ హెయిర్ వాష్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మళ్ళీ సెకండ్ హెయిర్ వాష్కి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. 3 హెయిర్ వాష్కి మళ్ళీ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈ 3 హెయిర్ వాష్లు అయిపోయిన తర్వాత మీకు పర్మనెంట్గా ఒక ప్రోడక్ట్ ఎలా వాడుకోవాలి, వారానికి ఎన్నిసార్లు అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే. సో నేను మళ్ళీ చదువుతున్నాను. ఇది ఓన్లీ షాంపూ మాత్రమే కాదు. షాంపూ ఫార్ములా, హెయిర్ కండిషనర్ ఫార్ములా, హెయిర్ సిరమ్ ఫార్ములా, ఈ 3 ఫార్ములాలో ఒకే ప్రాసెస్లో మీరు ఇప్పుడు పొందుతారు. ఓకేనా. సో చాలామంది అనుకుంటుంటారు ₹10 షాంపూ పెట్టుకుంటే నొరకు వచ్చింది, తలస్నానం వస్తుంది, మంచిగా చేయొచ్చు అని. దాని బెనిఫిట్స్ వేరు, దీని బెనిఫిట్స్ వేరు. ఓకేనా. అర్థమైందా. సో 2 నాలుగు పెట్టుకుంటే చికెన్ వస్తుంది, అదే మాంసమే, అది నాన్ వెజే. కానీ 900 1000 పెట్టుకున్నా కూడా మాంసమే వస్తుంది, మటన్ వస్తుంది. కానీ అది మాంసమే, ఇది మాంసమే. కానీ ఏంటి డిఫరెంట్, అక్కడ పొందే ఆ ఫీలు, ఆ బెనిఫిట్స్ వేరు. ఆ మటన్లో, చికెన్లో పొందే బెనిఫిట్స్ వేరు. ఓకేనా. సో ఇక్కడ కూడా అంతే. మీరు బయట ₹10 షాంపూ, ₹1 షాంపూ, ₹2 షాంపూ తెచ్చుకొని మీరు తలస్నానం చేయొచ్చు. కానీ అక్కడ పొందే బెనిఫిట్స్, ఓకేనా, ఆ లాసెస్ మీకు తర్వాత కనిపిస్తాయి. కానీ ఈ ప్రాసెస్లో ఇక్కడ మీరు పొందే బెనిఫిట్స్,
ఆ ఉపయోగాలు అని ఫ్యూచర్లో ఈ రోజు నుంచే మీకు కనిపిస్తాయి. ఓకే, కూల్ వాటర్ పడుతున్నాను. ఓకే, మనం కలుపుకున్న షాంపూ ఇక్కడ షాంపూ ఫార్ములా మళ్ళీ చదువుతున్నాను. ఇది షాంపూ మాత్రమే కాదు, షాంపూ ఫార్ములా, కండిషనర్ ఫార్ములా, హెయిర్ సిరమ్ ఫార్ములా, ఈ మూడు ఒకే ప్రాసెస్లో మీకు మిక్స్ అయి ఉంటుంది ఇందులో. ఓకేనా, ఒకేసారి ఎలాంటి టైం కేటాయించుకొని సింపుల్గా హెయిర్ వాష్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇది మంచిగా పనిచేస్తుందా లేదా అని మీకు ఒక కాన్ఫిడెన్స్ కావాలి, ఒక నమ్మకం కావాలి. కాబట్టి మీకు లైఫ్ ప్రూఫ్ కావాలి కదా, మీకు అందుకే చూపిస్తున్నాను. ఓకేనా, సో మీకు మళ్ళీ చూస్తున్నాను. ఇది షాంపూ ప్లస్ కండిషనర్ ఫార్ములా, అలాగే హెయిర్ సిరమ్, మూడు ఫార్ములా ఒకే ప్రాసెస్లో మీకు ఉంటాయి. ఓకేనా, సో ఈరోజు మీకు హెయిర్ ప్రోడక్ట్ ఎంత బాగా సక్సెస్ అవడం మెయిన్ రీజన్ నేను కళ్ళు మూసుకొని డెమో చేయడం వల్ల. నా చేతిలో జీరో హెయిర్ ఫాల్ ఉంటుంది. జీరో హెయిర్ ఫాల్ ఉంటుందంటే ఒక హెయిర్ కూడా లేదు అని అర్థం. ఒకవేళ ఒక హెయిర్ ఉన్నా కూడా ఈ ఛానల్ డిలీట్ చేస్తాము, ఈ ప్రోడక్ట్ అనేది టోటల్గా మ్యానుఫ్యాక్చర్ స్టాప్ చేస్తాము. చూసారు కదా, ఒక హెయిర్ కూడా లేదు. నాకు నేను చెక్ చేసుకోకుండా మీకు నేను డైరెక్ట్గా చూపించాలని అర్థం చెప్పడం కాన్ఫిడెన్స్ అంటారు దీన్ని. ఓకే, జీరో హెయిర్ ఫాల్ చూసారు కదా, ఒక హెయిర్ కూడా లేదు. సో మొత్తం చూపించాలి మీకు. సో నేను మళ్ళీ చూస్తున్నాను, ఇది షాంపూ మాత్రమే కాదు, ఈ ప్రాసెస్లో మీకు మూడు ఉన్నాయి బెనిఫిట్స్. షాంపూ ఫార్ములా, హెయిర్ కండిషనర్ మిక్సింగ్ ఫార్ములా అండ్ హెయిర్ సిరమ్ ఫార్ములా, మూడు ఫార్ములా అనేది ఒకే ప్రాసెస్లలో ఒకే టైంలో ఎలాంటి టైం స్పెండ్ చేయకుండా ఒకేసారి అనేది మీరు పొందుతారు ఈ మోర్ బెనిఫిట్స్. ఓకే, జీరో హెయిర్ ఫాల్ ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో వైట్ నొరక మీద నల్లటి హెయిర్స్ కనిపించడం చాలా సింపుల్. ఓకే, సో ఇలాగే వాడేసేయండి. సో బాయ్స్ కొంతమంది మిగులుతూ ఉంటుంది, అది పడేయద్దు, మీ హెడ్ మీద ఉపయోగించేసేయండి. ఓకేనా, సో లేడీస్ అనుకోండి, మీ తల మీద వచ్చిన నొరకనాన్ని కిందకి ఫామ్ చేసుకోండి. ఓకే, చూస్తున్నారు కదా, జీరో హెయిర్ ఫాల్ చూసుకోవచ్చు. మీకు ఎన్నిసార్లు చూపిస్తా. ఓకే, సో కళ్ళు మూసుకొని చూపించమంటారా?
నేను కళ్ళ మూసుకున్నాను, నాకు నేను చెక్ చేసుకోలేదు, మీకు నేను చూపిస్తున్నాను. జీరో హెయిర్ ఫాల్ ఉంటుంది నా చేతిలో. అంటే జీరో హెయిర్ ఫాల్ అంటే ఒక హెయిర్ కట్ లేదని అర్థం. ఉంటే ఛానల్ డిలీట్ చేస్తాం, ప్రొడక్ట్ స్టాప్ చేస్తాం. మేము అంతకు ఇచ్చే ఛాలెంజ్ ఇది. చూడొచ్చున్నారు కదా, అదే. ఓకే, ఓకే చూసుకోవచ్చు. దీని తర్వాత ఈ ప్రోడక్ట్ ఒక స్పెషల్ ప్రోడక్ట్ కొనకముందే ఫలితాలు పరిచయాలు. అంటే చేతుల్లో బాటిల్ పట్టుకుని నోట్లో గొప్పగా మాటలు మాట్లాడుకుంటూ గాల్లో జుట్టు లేపుకుంటూ మీకు చెప్పడం కాదు. ఒక ప్రోడక్ట్లో రిజల్ట్స్ ఉన్నాయా లేవా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా, మీ కంటితో మీరు చూసిన తర్వాత మాత్రమే ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, లేదా మోసపోతారు. మళ్ళీ అప్లై చేస్తున్నాను, చూడండి. ఓకేనా? సో నేను మళ్ళీ చెప్తున్నాను, మంచి భూమిని పండించడానికి చెడిపోయిన భూమిని పండించడానికి చాలా వేరియేషన్ ఉంటుంది. చెడిపోయిన భూమిని పండించడానికి అంటే నేలను పండించడానికి ఒక పంట మనం పొందాలంటే టైం ఎక్కువ కేటాయించాలి, మనీ ఖర్చు పెట్టాలి, జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. సో జాగ్రత్తలు మీరు చెప్పేవే. ఓకే, సో నేను మళ్ళీ చదువుతున్నాను. ఫస్ట్ 3 హెయిర్ వాష్ మీరు మాకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ అంటే ఎంతవరకు బెనిఫిట్స్ వచ్చినాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా ఎంతవరకు బెనిఫిట్స్ ఇవ్వాలనేది మేము మీకు మార్చి ఆ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మీరు ఫేస్ చేసే హెయిర్ ప్రాబ్లమ్స్ అయినా మీరు వాడే వాటర్లో అయినా మొత్తం బేసే ఉంటుంది. అందుకే మిమ్మల్ని మేము చాలా స్పెషల్గా ఫాలోఅప్ చేపిస్తున్నాం. ఈరోజు శ్రీకాంత్ హెయిర్ ప్రొడక్ట్ ఎంత బాగా సక్సెస్ రావడానికి మెయిన్ రీజన్ డెమో వీడియోస్, అలాగే ఎవ్రీ కస్టమర్ మేము చాలా స్పెషల్గా ఫాలోఅప్ చేపిస్తూ ఉంటాం. చూస్తున్నారు కదా. సో ఒక చిన్న స్పూన్ షాంపూ. ఓకే, సో షాంపూ ఫార్ములా, కండిషనర్ ఫార్ములా, సిరం ఫార్ములా, ఈ 3 ఫార్ములాలు ఒకే దాంట్లో మీకు ఇచ్చేసాం మేము. ఓకేనా? సో ఇన్ని బెనిఫిట్స్ మీరు పొందాలంటే బయట బ్యూటీ పార్లర్లో మీరు పొందుతారు. అది ఒక్కరోజు వరకే, తర్వాత ఉన్న హెయిర్ కూడా మొత్తం ఊడిపోతూ ఉంటుంది బ్యూటీ పార్లర్లో మీరు ట్రీట్మెంట్ తీపించుకుంటే. చెక్ చేసుకోండి. జీరో హెయిర్ ఫాల్. ఓకే, చూసుకోండి, చెక్ చేసుకోండి. ఎన్నిసార్లు చూపిస్తా. అలాగే ఇక్కడ మీరు తీసుకోవాల్సిన బనానాస్ చెప్పాను కదా, గట్టిగున్న బనానాస్ తీసుకోండి. పసుపు కలర్ ఉండాలి, గట్టిగా ఉండాలి, అలాంటివి తీసుకోండి. ఫార్ములా 1కి 2 సార్లు కాకపోతే వెనక ముందు చూడండి, తెలుస్తుంది. ఓకేనా? సో నేను కలుపుకొచ్చిన ఫార్ములా మొత్తం 2 మాసాలుగా ప్లాన్ చేసేసుకున్నాను, 2 బాగొట్టేసాను. అలాగే మీరు కూడా అంతే, లేడీస్ అయినా బాయ్స్ అయినా. ఓకేనా? ఇలా చేయడం వలన మేము చెప్పే బెనిఫిట్స్ మీకు వస్తూ ఉంటాయి. ఓకే,
చెక్ చేసుకోండి. జీరో హెయిర్ ఫాల్ ఎన్నిసార్లు చూపిస్తా. ఓకే, ఎందుకంటే నమ్మకం వాళ్ళ ప్రోడక్ట్ మీద, అదే మా యొక్క కాన్సెప్ట్. చూసారు కదా, ఇది హెయిర్ కండిషనర్, హెయిర్ షాంపూ, హెయిర్ సిరమ్, ఈ 3 ఫార్ములా అనేది ఒకేసారి మీతో ఒకేసారి చేపిస్తాము. చాలా హెల్తీగా ఉంటుంది హెయిర్. సో చేసిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ రిజల్ట్స్ పొంది కొంతమంది మాకు ఇంట్లో పంపిస్తారు, చాలా హ్యాపీగా ఆ ఫీల్ అవుతుంది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చూసుకోండి, చెక్ చేసుకోండి. జీరో హెయిర్ ఫాల్, మళ్ళీ జీరో హెయిర్ ఫాల్. మీరు చెక్ చేసుకోకుండా మీకు నేను చూపిస్తున్నానంటే అర్థం చేసుకోండి. జీరో హెయిర్ ఫాల్, ఒక్క హెయిర్ ఉన్న కూడా ఈ ప్రోడక్ట్ అనేది స్టాప్ చేస్తాం. ఓకే, కనిపిస్తుంది కదా, అన్ని జీరో హెయిర్ ఫాల్, ఒక్క హెయిర్ కూడా ఉండదు. చెక్ చేసుకోండి, జీరో హెయిర్ ఫాల్ ఉంటుంది. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ నేను చెప్పే మాట, అద్రపై షాంపూ తీసుకొచ్చి తలస్నానం చేసినా కూడా నురుగు వస్తుంది, తలస్నానం చేయొచ్చు. కానీ బెనిఫిట్స్ రావాలి, ఫ్యూచర్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వకుండా హెయిర్ మంచిగా గ్రోత్ అవ్వాలనుకుంటే శ్రీగణ హెయిర్ ప్రొడక్ట్ 3 ప్రాసెస్ ఉన్నాయి. హెయిర్ షాంపూ ఫార్ములా, హెయిర్ కండిషనర్ ఫార్ములా, హెయిర్ సిరమ్ ఫార్ములా. ఈ 3 ఫార్ములాలు ఒకే మబ్బులో ప్రిపేర్ చేయించి ఒకేసారి మీరు ఎలాంటి టైం కేటాయించుకుని ఒకేసారి హెయిర్కి వచ్చేటి వల్ల ఆ బెనిఫిట్స్